ఈసారి మా ప్రయత్నం వృధా కాదు నాన్న. మీరు టెన్షన్ పడొద్దు. అక్కయ్య బయటకు రావడం, తన కష్టాలు తీరిపోవడం గ్యారెంటీ. నీ నమ్మకం నిన్ను ముందుకు నడిపిస్తుంది. నా భయం నన్ను వెనక్కి రమ్మంటుంది. నీ నమ్మకం గెలవాలని కోరుకుంటున్నానమ్మా. చందు వచ్చేస్తుంది. ఆల్రెడీ హాస్పిటల్కి దగ్గరలో ఉన్నారా? ఈ కార్తీక్ కనిపించట్లేదు. చందు వచ్చే టైంకి కార్తీక్ ఇక్కడ ఉండకుండా బయటికి వెళ్లేలా ప్లాన్ చేస్తుంది యశోధర. కార్తీక్ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్ళకూడదు. తనని గమనిస్తూ ఉండు. కార్తీక్ వెళ్ళిపోతాడేమో. ఎలా ఆపడం? చందు అక్క వచ్చేలోగా తను వెళ్ళిపోతాడేమో. ఓ మై గాడ్, ఇప్పుడు కార్తీక్ ఆపడం ఎలా? కార్తీక్ ఎలా అయినా ఆపాలి. ఏంటి ఇక్కడ ఉన్నాడు? వీడు ఇప్పుడే రావాలా? అవును, ఈడేంటి ఇటు వెళ్తున్నాడు? అబ్బో, ఈవిడేదో మాయ మాటలు చెప్పి పంపిస్తున్నట్టుంది. చూద్దాం. మేడం, చిరుతపుల్ని ఎక్కడికో పంపిస్తున్నట్టున్నారు. అది ఇప్పుడు నా బోన్లో ఉందిరా. పులైనా పిల్లిలా మనం చెప్పింది వినాల్సిందే. ఎక్కడికి పంపించారు? చందు వచ్చి వెళ్లేంత వరకు అడ్డు లేకుండా హైదరాబాద్ పంపించారు. హైదరాబాద్ కా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఏ ఎలాగూ హైదరాబాద్ దాకా వచ్చాం కదా అని పురుషోత్తం కలిసి చందు రిపోర్ట్లు తెచ్చాడనుకోండి, అప్పుడేంటి? తేలేడు. ఏ? పురుషోత్తానికి ఇవ్వవలసిన డోస్ ఇచ్చేశాను. వాడు నోరు తెరవడం. మీది శానా ముందు చూపండి. పొగిడింది చాలు. చందు వస్తుంది, నువ్విక్కడే జాగ్రత్తగా ఉండు. నేను వెళ్ళి రిసీవ్ చేసుకుంటాను. ఈవిడ ఇట్టాటి పనులు చేస్తా చేస్తా షార్ప్ అయిందా? అసలు పుట్టడమే షార్పుగా పుట్టిందా? వాళ్ళ అమ్మని అడగాలి. ఎలాగూ హైదరాబాద్ వెళ్తున్నాను కాబట్టి అలాగే పురుషోత్తం గారిని కలిసి చందు రిపోర్ట్స్ తీసుకురావచ్చుగా. అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారంటే చెప్పరే. నువ్వు పదా చెప్తాను.
మీరేంటి ఇక్కడ? ఏంటంటీ? అయినా మీరెందుకు హాస్పిటల్కి వచ్చారు? నీకోసమే. నా కోసమా? జరిగిన దాంట్లో నా తప్పేం లేదా అంటే? నిజమే, నీ తప్పు దేంట్లోనూ లేదు. కానీ అంతకు మించిన తప్పులు చాలా చేశావు. నేనేం చేశానంటే నా గురించి మీకు తెలుసు కదా. తెలుసు కాబట్టే ఇక్కడికి రప్పించాను. చందు, చందు, నేను చందునేంటా ఆంటీ? ఏంటి ఇంకా నా దగ్గర నటిద్దాం అనుకుంటున్నావా? నా ఇంట్లో కుక్కలా పడున్న నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నన్నే మోసం చేస్తావా? నీ సంగతి ఇప్పుడు కాదు, నా కూతురు విషయం తేలాక అప్పుడు చెప్తాను. తీసుకురండి. ఏమైందమ్మా? అంకుల్, కార్తీక్ని యశోధర బయటకు పంపించేసింది. అక్కను కూడా ఇప్పుడే తీసుకొచ్చారు. కార్తీక్ని ఎలాగోలా ఆపాల్సింది కదమ్మా. ఎంట్రన్స్లోనే యశోధర ఉంది, కుదరలేదు. సరే, ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్పి తనను ఆపగలవా? స్విచ్ ఆఫ్ వస్తుంది అంకుల్. ఏమైంది? మళ్ళీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అంకుల్. ఛే, సరేనమ్మా, నేను వెళ్ళి ఎలాగైనా కార్తీక్ని తీసుకొస్తాను. ఈలోపు జ్వాల గెటప్లో ఉన్న చందుని టెస్టులు చేయటం, యశోధరతో మాట్లాడటం ఎవ్రీ మూమెంట్ ఇందులో రికార్డ్ అవుతుంది. కార్తీక్ని నమ్మించగలిగేది, యశోధర ఆట కట్టించగలిగేది ఈ రికార్డర్ మాత్రమే. పూజ ఆపరేషన్కి, జైల్లో ఉన్న జ్వాలను తీసుకొచ్చి ఇక్కడ టెస్ట్ చేయడానికి సంబంధం ఏంటన్న దాని మీద కార్తీక్ నిజం తెలిసేలా చేయొచ్చు మనం. ఇక్కడ ఏం జరిగేదో నువ్వు జాగ్రత్తగా గమనించు, ఓకే? చెప్పు డిఆర్. చందుని నీ దగ్గరికి తీసుకొస్తున్నారు. సమయానికే కార్తిక్ని బయటికి పంపించిందా యశోధర. నేను కార్తిక్ని తీసుకొచ్చే వరకు చందు నీ దగ్గర నుంచి వెళ్ళకూడదు. ఎలాగోలా మేనేజ్ చేయి, ఓకే? ఓకే డిఆర్, నేను చూసుకుంటాను. త్వరగా తీసుకురా. అమ్మ శ్వేత, జాగ్రత్తగా చూసుకో. నేను కార్తిక్ని తీసుకొస్తాను. ఓకే అంకుల్. త్వరగా పోనీ. చూడు, ఆ కార్ని ఎలాగైనా చేసి చేయాలి.
కార్తీక్ని ఎక్కడికి పంపించి ఉంటుంది? చందు వచ్చి వెళ్ళే వరకు తను రాకూడదు అంటే చిన్న పని చెప్పి బయటికి పంపదు. ఖచ్చితంగా హైదరాబాద్కు పంపించుంటుంది. సో మనం షార్ట్ కట్లో వెళ్తే కానీ కార్తీక్ని పట్టుకోలేము. డ్రైవర్, హైదరాబాద్కి ముందు నుంచి షార్ట్ కట్ ఉంది కదా, ఆ రూట్లో వెళ్దాం. త్వరగా పోనీ. ఎలాగైనా కార్తీక్ని పట్టుకోవాలి. త్వరగా. ఎక్స్క్యూజ్ మీ, నేను డాక్టర్ని తీసుకొస్తాను. మీరు ఇక్కడే ఉండండి. ఓకే మేడం. నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? మాకు తెలీదు, వచ్చాక ఆవిడ్ని అడగండి, ఆవిడే చెప్తుంది. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఎస్, చెప్పండి. పూజకి తన ఊమ్ ట్రాన్స్ఫర్ చేసిన అమ్మాయి వచ్చింది డాక్టర్. వాట్? చనిపోయిన అమ్మాయి రావటం ఏంటి? నిజానికి ఆ అమ్మాయి చనిపోలేదు. మరి కార్తీక్ అలా చెప్పాడు, అతనికి తెలీదా? తెలీదు. ఇప్పుడు అవన్నీ మీకు వివరంగా చెప్పే టైం లేదు. ముందు టెస్టులు చేయండి, తర్వాత అన్నీ చెప్తాను. కానీ ఆ అమ్మాయి వచ్చినట్టు మాత్రం కార్తీక్కి తెలియకూడదు. ఏమిటి ఇదంతా గందరగోళంగా ఉంది? అతను చనిపోయిందంటాడు, మీరేం బతికొచ్చిందంటారు, అతనితో చెప్పొద్దంటారు. డాక్టర్, నాకెక్కువ టైం లేదు. మీ పని మీరు చేయండి. కానీ ఈ అమ్మాయి వచ్చిన విషయం మర్చిపోండి. సారీ, ఇలాంటి కేసులు నేను డీల్ చేయను. రేపేదైనా జరిగితే మమ్మల్ని బ్లేమ్ చేస్తారు. మీకేం కాదు, నేనున్నానుగా. మీరు టెస్టులు చేయండి. ఏంటి మీరేదో బెదిరించినట్టు మాట్లాడుతున్నారు? నాకు రిక్వెస్ట్ చేయడం అలవాట్లేదు, కమాండ్ చేయడం మాత్రమే తెలుసు. అలాగే నాకు సాయం చేసిన వాళ్ళకి సాయం చేయడమూ తెలుసు. ఈ విషయంలో మీ మౌనానికి ఒక గిఫ్ట్ ఉంటుంది. త్వరగా టెస్టులు చేయండి. సరే, పదండి. టెస్ట్ చేయాల్సింది తనకి. అననా, మీరు ఇలా షాక్ అయ్యే విషయాలు అడుగడుగునా తగులుతూనే ఉంటాయి. పట్టించుకోకుండా పని చూడండి. ఏంటి నాకు టెస్ట్లేంటి? నువ్వు చేసిన తప్పుకి నా బిడ్డ బలైంది, అందుకు. నేను తప్పు చేశానా, నీ కూతురు తప్పు చేసిందా? నీతో ఆర్గ్యూ చేసే టైం లేదు. డాక్టర్, మీ పని మీరు కానివ్వండి. మేడం, టెస్టులు కాస్త త్వరగా ఫినిష్ చేయమని చెప్పండి. ఆల్రెడీ చెప్పి పెట్టాను, నువ్వు టెన్షన్ పడకు. పదా. మేడం, ఆవిడ మాత్రమే రానివ్వండి, మీరు ఇక్కడే ఉండండి. పదమ్మా. వెళ్ళు వెళ్ళు. పదమ్మా. డాక్టర్, ఏంటిది? బాధ్యత గల పదవిలో ఉండి వాళ్లతో చేరి మీరు కూడా ఇలా? అటు చూడు. ఎందుకింత రిస్క్ తీసుకున్నారు? ఆ యశోధర చూస్తే? చూడకూడదనేగా ఈ మారువేషం. ఎంత మారువేషం వేసినా ఆ యశోధర పసిగడితే ఎంత ప్రమాదం. నిన్ను బయటకు తీసుకురావాలంటే తప్పదక్కా. ఇలా ఇలా బయటికి తీసుకొస్తారా? డైరెక్ట్గా యశోధరను ఢీకొని నిన్ను బయటకు తీసుకురాలేకపోయాం. కనీసం కార్తీక్ అయినా నీకు హెల్ప్ చేస్తాడనుకుంటే తను పట్టించుకోవడం లేదు. మరి నిన్నెవరు బయటికి తీసుకొస్తారు? అందుకే
పూజకి లేని జబ్బుని డాక్టర్ విజయ్ గారు మిస్కిన్ గారి సహాయంతో క్రియేట్ చేశారు. ఇప్పుడు తన చావు బ్రతుకుల మధ్య ఉందని వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి నీకు టెస్ట్ చేస్తే గాని పూజను కాపాడలేమని చెప్పించాం. అందుకే కార్తీక్ కళ్ళల్లో పడకుండా యశోధర నిన్ను తీసుకొచ్చింది. ఆ యశోధర ప్రతి మూమెంట్ రికార్డ్ అయ్యేలా ప్రతి రూంలోనూ కెమెరాస్ పెట్టాం. ఇప్పుడు నిన్ను తీసుకొచ్చిన విషయం, యశోధర నీతో మాట్లాడడం అంతా రికార్డ్ అయింది. ఒకవేళ నువ్వే వెళ్ళి కార్తీక్తో నేనే చందునని చెప్పిన ప్రమాదమే. ఆ విషయం ఆవేశంలో కార్తీక్ పూజకు చెప్పి, పూజ యశోధరకు చెప్పి, యశోధర తన బందీగా ఉన్న రాధికాంటికి ప్రాణాపాయం కలిగించే అవకాశం ఉంది. అందుకే ఈ విధంగా ప్లాన్ చేశాం. నా కోసం ఎంత సాహసం చేశావురా? మాకోసం నువ్వింత చేసినప్పుడు నా అక్క కోసం నేను ఈ మాత్రం చేయలేనా? ఈ దెబ్బతో కార్తీక్ నిజమేంటన్నది తెలిసిపోతుంది. మళ్ళీ మీ ఇద్దరు ఒకటవుతారు. అంకుల్ కార్తీక్ కోసమే వెళ్లారు. యశోధర సంగతి నీకు తెలుసు కదరా. నా కోసం నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నా. పోనీ అక్క వెధో ప్రాణం. ఒక్క క్షణంలో పోయే ప్రాణం గురించి నువ్వు కష్టపడుతుంటే చూస్తూ ఊరుకోలేను. చాలా పెద్దదాని అయ్యావురా. పెద్దదాన్ని కాదక్కా, అనుభవాలు పెద్దదాన్ని చేశాయి. నువ్వు మాత్రం దూరంగా ఉండి మమ్మల్ని అందర్నీ దగ్గర చేశావు. విశాల్ కాపురం నిలబెట్టావు. యశోధరి షాక్ అయ్యేలా రాహుల్కి నాకు పెళ్లి జరిపించావు. కానీ నా దురదృష్టం, ఆ పెళ్లి పెటాకులైంది. రాహుల్ని నమ్మి తప్పు చేశాను. వాళ్ళు యశోధర పిల్లలక్క, చిరుత పులికి జింక పిల్ల పుడుతుందా? అనవసరంగా నువ్వు పూజని, నేను రాహుల్ని నమ్మి నష్టపోయాం. ఈ నష్టాన్ని పూడ్చాలంటే నువ్వు బయటికి రావాలి. యశోధరని ఎదిరించడానికి తయారైన జ్వాలవు నువ్వు మాత్రమే తనని ఎదిరించగలవు. నీకు తోడుగా ఇప్పుడు మేమున్నాం. అక్కర్లేదురా. నువ్వు చెప్పిందే జరిగితే కార్తీక్ చేతిలో ఆ యశోధర చావు తప్పదు. ఏంటి మేడం, లోపలికి తీసుకెళ్లారు, వెంటనే పని అయిపోతుందన్నారు, ఇంకా రావడం లేదు. వస్తారు. ప్లీజ్ పిలవండి మేడం. ఈవిడిక్కడ బయటకు వచ్చేలోపు అక్కడ మా జైలు రుచేలా ఉన్నారు. ఏయ్, నీకే కాదు నాకు ఉంది టెన్షన్. కార్తీక్ గోల తప్పించుకుందాం అనుకుంటే నీ గోల ఎక్కువైపోయింది. మేడం ప్లీజ్ మేడం, పిలవండి మేడం. హాస్పిటల్లో థియేటర్లకి కాలింగ్ బెల్ ఉండవు. కాసేపు నీ నసాపితే వాళ్లే వచ్చేస్తారు. ఛ, నా పరిస్థితిని వీళ్ళు అర్థం చేసుకోవడం లేదు. ఎవరు మీరు? ఏంటి రోడ్డుకి అడ్డంగా ఎలా? నీతో మాట్లాడాల్సిన విషయాలు, నీకు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మిస్టర్ కార్తీక్. నా పేరు మీకెలా తెలుసు? నీ పేరు తెలుసు, ఇంకా చాలా విషయాలు తెలుసు. ఎలా? మాటలతో చెప్తే అర్థం కాదు, కళ్ళతో చూడాలి. రా, నీకో నిజాన్ని చూపిస్తాను. ఏంటా నిజం? అయినా నేను ఇప్పుడు రాలేను. అర్జెంట్గా హైదరాబాద్ వెళ్తున్నాను. ఏంటా అర్జెంటు? అర్జెంటుగా కొన్ని రిపోర్ట్స్, మెడిసిన్స్ తీసుకురావాలి. ఎవరు తెమ్మన్నారు? డాక్టర్ మిస్కిన్. మిస్కిన్ చెప్పాడా? ఆయన తీసుకురామని చెప్పారని మా వాళ్ళు చెప్పారు. 1 minute. హలో డాక్టర్ మిస్కిన్, చెప్పు డియర్. పూజ అనే పేషెంట్కి అర్జెంటుగా మెడిసిన్స్ కావాలని నల్గొండలో దొరకని మెడిసిన్స్ ఏమైనా రాసిచ్చారా? అదేం లేదే. ఒక్క నిమిషం. నాకు కాదు, కార్తీక్కి చెప్పండి. ఓకే ఓకే. డాక్టర్. వాట్ మిస్టర్ కార్తీక్, నేను మెడిసిన్స్ తెమ్మని ఎవరితో చెప్పలేదే. అయినా ఈ హాస్పిటల్లో దొరకని మెడిసిన్స్ ఏముంటాయి?
థ్యాంక్ యూ డాక్టర్. నేను కార్తీక్ వస్తున్నాం. వచ్చే వరకు జాగ్రత్తగా డీల్ చేయండి. ఓకే, త్వరగా వచ్చేయండి. అబద్ధం ఎందుకు చెప్పుంటారు? నిజాలు దాచాలంటే అబద్ధాలే చెప్పాలి. వస్తే నిజం నేను చూపిస్తాను. అసలు మీరెవరు? అన్నిటికీ సమాధానాలు మీకు హాస్పిటల్లో దొరుకుతాయి. మనకెక్కువ టైం లేదు. ప్లీజ్ మీరు నన్ను నమ్మి నాతో రావాలి. సరే పదండి. థ్యాంక్ యూ. 1 మినిట్, నా కారులో వెళ్దాం. మీ కారు మా డ్రైవర్ తీసుకొస్తాడు, రండి. డ్రైవర్, నువ్వు ఆ కారు తీసుకొని రా. అలాగే సార్. మేడం ఇంకా రావట్లేదేంటి? ఊరికే నష్టపెట్టకు, వస్తారన్నానుగా. డిఆర్ కార్తీక్ని తీసుకుని వచ్చేస్తున్నాడమ్మా. వాళ్ళు వచ్చేలోపు మేనేజ్ చేస్తే చాలు. ఏదో ఒకటి చేయండి డాక్టర్. నేను చూసుకుంటాను. ఇంకా కాసేపు అక్క. కార్తీక్ వచ్చేస్తే అంతా హ్యాపీగానే జరుగుతుంది. ఇంతకాలం నువ్వు పడిన కష్టానికి ముగింపు దొరుకుతుంది. శ్వేత, ఆ, నేను వెళ్ళి యశోదను మేనేజ్ చేస్తాను. అలాగే అమ్మా, డాక్టర్. నువ్వు వెళ్ళి 10 నిమిషాలు బెడ్ మీద పడుకో. ఉమ్. అక్క త్వరగా. డాక్టర్ గారు అయిపోయిందా? తీసుకెళ్ళిపోవచ్చు అంటారా? టెస్ట్లన్నీ అయిపోయాయి. ఎనస్థీషియా ఎక్కువ ఇవ్వటం వల్ల పేషెంట్ మత్తులో ఉంది. కాసేపు ఆగాలి. అదేం డాక్టర్, వెంటనే అయిపోతుందన్నారుగా. ఈ టెస్టులన్నీ చాలా క్రిటికల్ అని చెప్పాను కదా. ఆ పెయిన్ భరించాలంటే ఎనస్థీషియా ఎక్కువ ఇవ్వాలి. పోయింది, నా ఉద్యోగం పోయింది. డబ్బు కోసం కక్కుర్తి పడితే నా జీవితమే నాశనం అయిపోయింది. ఏయ్, అరవకు. అంతగా నీ ఉద్యోగం పోతే అంతకన్నా ఎక్కువ జీతం ఇచ్చి నా దగ్గర ఉద్యోగం ఇస్తాను. డాక్టర్, నేను ఒకసారి చందుని చూడొచ్చా? షూర్, తప్పకుండా రండి. నీళ్లు చల్లైనా పంపించండి మేడం. 10 నిమిషాల్లో వస్తుంది. నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు. రండి. కార్తీక్, 1 మినిట్. ఇక్కడ నిన్నెవరు గుర్తుపట్టకూడదు. ముందు నేను వెళ్తాను, తర్వాత నువ్వు వచ్చేసి. ఓకే, అలాగే. జాగ్రత్తగా రా. నన్ను ఫాలో అవుతూ వచ్చేయి. ఎక్స్క్యూజ్ మీ, నన్ను మెడిసిన్ తెమ్మది యశోద్రేగా, సో తను అడిగితే తెలిసిపోతుందిగా. ఇప్పుడు నువ్వు వినాల్సింది తను చెప్పే కట్టుకథలు కాదు, నిజమేంటో చూడాలి, వినాలి. నాతో రా. ఆ కార్తీక్ గాని పంపించేశాం. మనకి ఏ టెన్షన్ లేదు. ఏంటి? 1 మినిట్. వీడిక్కడే ఉన్నాడు. ఏం చేద్దాం?
లేచి కూర్చోమ్మా. పూజ ఒకసారి లేమ్మా. సార్ ఒక్క నిమిషం. డాక్టర్, పూజకి కంగారు పడాల్సిందేమీ లేదమ్మా. ఊపు ట్రాన్స్ఫర్ చేసిన వ్యక్తి మరణించారంటున్నారు కాబట్టి ఇక పూజను కాపాడటానికి ఒకే ఒక మార్గం ఉంది. ఏంటి డాక్టర్ అది? కొన్ని క్రిటికల్ టెస్టులు చేసి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. క్రిటికల్ టెస్ట్లు అంటే? అవి నార్మల్ టెస్ట్లే, బట్ పూజ విషయంలో క్రిటికల్. ఎందుకంటే ఆరోగ్యవంతమైన శరీరాలు తట్టుకున్నట్లుగా ఈ టెస్టులన్నీ పూజ తట్టుకోలేకపోవచ్చు. కానీ టెస్టులు చేయక తప్పదు. టెస్టులు చేశాక అంతా ఓకే అనుకుంటే జస్ట్ చిన్న లేజర్ ఆపరేషన్తో పూజకి క్యూర్ చేయొచ్చు. ఈ టెస్టులన్నీ పూజ శరీరం తట్టుకోలేకపోయిందా, పరిస్థితి ఇంకా సీరియస్ అయ్యే ప్రమాదం ఉంది. సమ్టైమ్స్ ప్రాణాపాయం కూడా కలిగించవచ్చు. ప్రాణాపాయమా? నో, కనీసం ఇలా అయినా నా కూతురు కొద్ది రోజులైనా ప్రాణాలతో నా కళ్ళ ముందుంటుంది. వద్దు, నా బిడ్డకి ఏ టెస్ట్లు వద్దు. లేదు డాక్టర్, టెస్ట్లు చేయండి. నేను బ్రతకాలి. నా కోసం కాదు, నా పాప కోసం బ్రతకాలి. బ్రతకడానికి ఛాన్స్ ఉందంటున్నారు కాబట్టి అవి ఎంత క్రిటికల్ టెస్ట్లు అయినా పర్వాలేదు. ఎందుకమ్మా నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు? లేదమ్మా, నేను బ్రతకాలి. పాప తల్లి లేని బిడ్డ కాకూడదు. ఇంతకాలం నేను పోయినా జ్వాల ఉందనుకునేదాన్ని. కానీ జ్వాల ఏంటనేది తెలిసాక ఇంకెవరున్నారు పాపకి? అందుకే నేనుండాలి. నా పాప కోసం నేను బ్రతకాలి. ఓకే యశోదర్ గారు, మీరు వచ్చి కొన్ని పేపర్స్ మీద సైన్ చేయండి. అలాగే వస్తున్నాను, మీరు పదండి. నువ్వు ఆ బిడ్డ గురించి ఆలోచిస్తున్నావు, కానీ ఈ తల్లి గురించి ఆలోచించట్లేదు. ఒక్కసారి ఆలోచించమ్మా. ఆలోచించడానికి ఏం లేదు మమ్మీ. పాప కోసమే ఒకప్పుడు బ్రతికాను. తనకు ప్రాణం పోయడానికి నా చావును మానుకున్నాను. పాప లేకపోతే ఈ ప్రాణం ఎప్పుడో గాల్లో కలిసిపోయేది. ప్లీజ్ మమ్మీ, వెళ్ళి సంతకం చేసి అలాగే కార్తీక్ ఏదో ఒకటి చెప్పి బయటికి పంపించు. ఇలాంటి టెస్ట్లకి కార్తీక్ ఒప్పుకోడు. ఈ టెస్ట్లు అయిపోయే వరకు కార్తీక్ హాస్పిటల్కి రాకూడదు. అలాగేనమ్మా. మమ్మీ, ఒకవేళ ఈ టెస్ట్ల వల్ల నేను చనిపోతే మాత్రం కార్తీక్ నిన్ను అసహించుకున్నా సరే కార్తీక్ని పాపని జాగ్రత్తగా చూసుకో. నా పాప కోసం ప్రాణాలే ఇస్తాను. ఈ మాత్రం చేయలేనా? భగవంతుడా, నన్ను బ్రతికించు. నా పాపను తల్లి లేని దాన్ని చేయకు. మమ్మీ, ఈ విషయం కార్తీక్కి తెలియకూడదు. తెలీదమ్మా. నేను కార్తీక్ని కావాలని బయటకు పంపించాను, కానీ అది ఇలా ఉపయోగపడుతుంది అనుకోలేదమ్మా. మంచి పని చేసావు మమ్మీ. కార్తీక్ పాపం ఇప్పటికే నా కోసం అల్లాడుతున్నాడు. ఇలా అని తెలిస్తే అస్సలు తట్టుకోలేడు.
కోసం ఇంత చేసిందా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా మీరు నా కళ్ళు తెరిపించే నిజాన్ని చూపించారు. చూడండి సార్, చూడండి, నా పాప కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయట్లేదు పూజ. నా అదృష్టం చందు రూపంలో ఏనాడో పోయిందనుకున్నాను. లేదు సార్, నా పాప రూపంలో, పూజ రూపంలో ఇంకా నాతోనే ఉంది. ఇంత గొప్ప నిజాన్ని నాకు తెలిసేలా చేశారు ఎవరు సార్ మీరు? వన్ మినిట్. వాట్ డాక్టర్, మీకు బుద్ధి ఉందా? ఈ రూమ్లోకి ఎవరో ఎంటర్ అవుతుందని చెప్పానా? గెట్ అవుట్, గెట్ అవుట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వెంటనే పూజను కలిసి వస్తాను. మీరు ఇక్కడే ఉంటారుగా? మళ్ళీ వచ్చి కలుస్తాను. ఏంటంకుల్ అలా అరిచారు? కార్తీక్ ఏంటి అలా వెళ్ళిపోతున్నాడు? విషయం చెప్పలేదా? ఓడిపోయామమ్మా, ఓడిపోయాం. ఆ యశోదర చేతిలో మళ్ళీ ఓడిపోయాం. ఎలా పసికట్టింది? ఆ యశోదర పసికట్టేసింది. ఏంటంకుల్ మీరు అనేది? ఎంత పగడ్బందీగా ప్లాన్ చేశాం, ఎలా తెలుస్తుంది? ఈ విషయం యశోదరకు తెలిసిందంటే అక్కని ఇంకెలా బయటకు తీసుకొస్తాం? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది చందుని ఎలా కాపాడాలా అని కాదు, మనల్ని ఎలా కాపాడుకోవాలని. యశోదరకి తెలిసింది అంటే తను మన మీద ఏదో ఒక యాక్షన్ తీసుకుంది. ఈలోపే మనం ఇక్కడి నుంచి బయటపడాలి. ఈసారి తన కంట్లో పడితే నా గురించి నాకేం భయం లేదమ్మా, అది నిన్ను బ్రతకనివ్వదు. పదమ్మా, ముందు ఇక్కడి నుంచి బయటపడదాం. పద, ఇంకేం ఆలోచించుకో, పద. ఆ కార్తీక్ గాడు వచ్చేస్తాడు. వాడొచ్చేలోపు ఇది ఇక్కడ ఉండకూడదు. తీసుకెళ్ళిపోండి. మా జైలర్ గారు కూడా వస్తూ ఉంటారు, తీసుకెళ్ళిపోతారండి. మరి మీరు అన్నది తర్వాత వచ్చి కలువు. అలాగేనండి. రామరా. ఏయ్ చందు, ఇక నీ జీవితం ఆ జైలు గోడల మధ్య. వయసుకు మించిన అనుభవాలు చూసావు. ఇక నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. వెళ్ళి ప్రశాంతంగా పురాణాలు చదువుతూ కూర్చో. కావాలంటే పురాణాలకు సంబంధించిన పుస్తకాలు ఇతనితో పంపిస్తాను. గెలిచానని నువ్వనుకుంటున్నావేమో, ఓడానని నేననుకోవడం లేదు. వస్తాను, ఎలాగైనా బయటికొస్తాను. ఆల్ ది బెస్ట్. తీసుకెళ్ళండి. పదమా.
ఏంటి మేడం ఇది? అంతా మీరు చెప్పినట్టు చేశాను, మళ్ళీ ఎందుకు కొడుతున్నారు? రేయ్, జీవితంలో ఒకరితో కన్నీళ్లు పెట్టించడం తప్ప కన్నీళ్లు పెట్టడం తెలియని నన్ను ఏడిపించావు కదరా. శత్రువులని మానసికంగా కుంగతీసే ఈ యశోధరనే మానసికంగా హింసించారు. చెప్పు, ఎందుకు చేశావు? ఎవరి కోసం చేశావు? నాకేం తెలియదు మేడం, అంత డిఆర్ చెప్పినట్టు చేశాను. ఏదో ఒక ఆడపిల్ల జీవితం బాగుపడుతుందంటే కాదనలేక సహాయం చేశాను. తన జీవితం బాగు చేయడం కోసం లేని రోగాన్ని నా కూతురికి సృష్టించి మా జీవితాలతో ఆడుకుంటావురా? నీకు కదా, ఆ డిఆర్ గాడికి బుద్ధి చెప్పాలి. ఫోన్లే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నాడు. చూడు, ఆడిన డ్రామాలు చాలు. ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యాలి. కాదు, ఆ డిఆర్ మాటే వింటానంటావా? ఈ రోజు సాయంత్రం లోపు ఏ క్షణానైనా నీ ప్రాణం పోవచ్చు. మెట్ల మీద నుండి జారి పడిపోవచ్చు, మేడపై నుండి కింద పడవచ్చు, ఆఖరికి నువ్వు అమెరికా వెళుతున్న ఫ్లైట్ కూలి చావచ్చు. ఎలాగైనా నీ చావు రావచ్చు. చెప్పు, డిఆర్ మనిషిగా చస్తావా? ఈ యశోధర మనిషిగా నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతావా? వద్దు వద్దు, నన్నేం చేయొద్దు, మీరు చెప్పినట్టే చేస్తాను. డిఆర్, నిన్ను వదిలి తప్పు చేశాను. వదలను, ఇంకా వదలను.